హర్యానా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకని? హైకోర్టు మాదని వాళ్ళు గొడ్డేసారు. మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళారా? బస్సులో ఫుల్ క్రౌడ్ ఉందనుకోండి, ఎప్పుడన్నా మరి మీరు స్కూలు కాలేజ్ టైంలో ఆ టైర్ మీద కాలేసి ఆ రాడ్డు పట్టుకుని అన్న కచ్చి పక్కడే అలా చేశారా? మేము చేశారా? కానీ బస్సులో కచ్చి వేయడం పెద్ద విషయం కాదు. కానీ మీరు దుప్పటి తెచ్చి బస్సు పైన వేసేసి బస్సు మొత్తం నాదే, అది బ్యాచ్ ఇప్పుడు. ఆ బ్యాచ్. అందుకని హిందువుల్లా ఉంటే ఈ దేశం ఉంటుంది సార్, ఈ ధర్మం ఉంటుంది. లేదా ఇది మరిన్ని మొక్కలైపోయి ఈ దేశం ఇంకా నాశనం అయిపోతుంది. ఎందుకంటే బలహీనుడికి ఏది ఉండదు. ఇప్పుడు మీరు కాల్తే చూడండి, ఎవరో ఇందాక ఇంటర్వ్యూలో మీరు రాజకీయాల్లోకి వస్తారా ఏదో అడిగాడు. ఇలాంటి ప్రశ్న ఎంతమంది కూడా అడిగితే చెప్పాను. అస్సలు అది జరగని పని. నేను వార్డు మెంబర్గా కూడా గెలవను అన్న. అదేంటి, మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా, పైన కూడా బోల్డ్ ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడ హిందువులు ఉంటే నువ్వు మాట్లాడచ్చు. రెడ్డి గారు ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కంసాలు ఉన్నారు. అందుకని హిందువులు లేదు. హిందువులు కావాలి. హిందువులు పెరిగితే ధర్మం నిలబడుతుంది. నువ్వు ఈ కులాన్ని ఎవరన్నా తిట్టండి, వచ్చేస్తాడు. అదే ఆ కులానికి మూలమైన దేవుని తిరిగితే కూడా వీడు ఎలా సార్? ఇప్పుడు ముత్యాలమ్మకి అంత జరిగింది, పెద్ద రియాక్షన్ ఏం రాలేదు. అదే మసీద్కి ఓ గోడ మీద ఓ చిన్న మేకు కొట్టండి, వచ్చబోయింది రచ్చ. అవునా? ఎందుకు? అసలు అతని పేరేంటి సార్? విజయసాయిరెడ్డి. వక్ఫ్ భూములకి బిల్లుకి మేము వ్యతిరేకం అంటాడు. మరి వక్ఫ్ బోర్డు పేరుతో ఊళ్ళు మింగేస్తుంటే నువ్వు ఎవరి సంకటం అవుతున్నావు? హౌ యూ కాల్ యువర్ సెల్ఫ్ హిందూ? ఎవరు రాస్కెల్ కదా? ధర్మం కదా ముఖ్యం, దేశం కదా ముఖ్యం. ఒక మతానికి ఇంకా ఇక్కడ అయితే అతను ఎవరో చెప్పారు సార్, నామా నాగేశ్వరరావు ఏదో ఉంది, అసలు మన పార్టీయే మీ సంక్రాంతి పెట్టామని చెప్పాడు. అతను ఓపెన్గా చెప్పాడు. మనం మెచ్చుకోద్దా? మసీదులు రిపేర్కి డబ్బులు ఇస్తారు. ఎవరు డబ్బులు సార్? ఎక్కడ డబ్బులు తెలుసా మీకు? గుర్తుందా? పోయిన గవర్నమెంట్లో ఇక్కడ కలవకుర్తో ఎక్కడో అక్కడ మసీదుకి రిపేర్కి 80 లక్షలు ఎంతో ఇచ్చారు. అది బాగు చేస్తుంటే శివలింగాలు అయిపోయేటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. అసలు గుళ్ళోనేమో డబ్బులు ఎత్తిపోతావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి CGF పెంచాడు తెలుసా మీకు? 8 ఉండేది 12 చేశాడు. కామన్ గుడ్ ఫండ్ అంటే గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం సార్ దాని పేరు. ఇప్పుడు గుడిలో ఒక హుండీ ఉంటుంది, ఆ హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులతో దేవుడికి గుడికి చెయ్యాలి. గవర్నమెంట్ ఎత్తుపోవడం ఏంటి సార్? నీకేం హక్కు ఉంది? గవర్నమెంట్ అంటే ఇంగ్లీష్లో ఏమనాలి సార్? కాపలా కుక్క, వాచ్ డాగ్. నువ్వేం ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈ కుర్చీ వాడుకుని వెళ్ళిపోవాలి, అంతేగాని ఒరే వచ్చేప్పుడు కారులో పెట్టి అంటారా ఏంటి అంటారు కదా. ఒకవేళ శుభ్రం లేకపోతే తుడుచుకుని కూర్చోవాలి, అంతే. అంతే గవర్నమెంట్ కూడా అంతే. గుళ్ళ మీద పెత్తనం చేసి గవర్నమెంట్ ప్రజలు కట్టిన ట్యాక్సులు మసీదులకి, చర్చిలకి, యాత్రలకు ఇచ్చి మేమేమో సంక్రాంతికి వెళ్ళేటప్పుడు స్పెషల్ బస్సు, స్పెషల్ దోపిడా. ఇంకెప్పుడు ఈ బూతులు వాడకండి సార్. ఏంటి బూత్ పేరు? సెక్యులరిజం, అబ్యూజింగ్ వర్డ్, డోంట్ యూస్. రైట్. నిన్న మొన్న అఘోరిని చూసాం. ఒక మహిళ అంటే నేను అఘోరిని అని నగ్నంగా తిరుగుతూ నానా రభస ఒక 1 నెల రోజులుగా. దీన్ని ఎట్లా చూడాలి? ఆ గోరిలో అలాగే ఉంటారు. ఆ గోరిని కామెడీ చేసే ముందు జరిగే ఘోరాలను మనం కామెడీ చేయాలి కదా. నిన్న నవగ్రహాలు బదులు కొట్టారు. ఎక్కడ? శంషాబాద్. వెంటనే మనకు చూడండి, ఎప్పుడైనా నీళ్ళు ఒలిపితే రే మాపుదే అంటాం కదా, గొడ్డ తీసుకురా అంటాం కదా. అలా రెడీమేడ్గా పిచ్చోడు, మతిస్థిమితం లేనుడు. ఈ మతిస్థిమితం లేని వాళ్ళందరూ ఆ మతి లేని మతాల్లోనే పడతారా ఏంటి కదా. ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఒక్కసారి కూడా మసీద్ దగ్గర ఏం చేయరా? ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఒక్కసారి కూడా చర్చి దగ్గర ఏం చేయరే? మతిస్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళే బదలగొడతారా? అంటే వాళ్ళ మతాలు మతి లేనివి ఇవన్నీ బదలు కొడుతూ ఉంటారనే.
కదా. ఇది డిస్కస్ చేయాలి కదా. సో ఆ అఘోరి ముత్యాలమ్మ గుడికి వచ్చింది. ఆ అఘోరి వేములవాడ వెళ్ళింది. వేములవాడ వెళ్ళి ఈ శివాలయంలో ఈ శవం ఉండకూడదు, పీనుగు తీసేయాలి అంది. మంచి మాటేగా, మంచి మాటేగా. అలా అంటే వాడు ఎవడో పత్రికోడు వివాదాస్పద వాక్యాలు అంటాడు. వాడు వివాదాస్పద వాక్యాలు ఏంటండి? ఎవరికైనా జ్వరం ఉందనుకోండి, నన్ను భోంచేయకు, జ్వరం పెరిగిపోద్ది అన్నాం అనుకోండి, ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా చూస్తారు కదా. అమ్మ చూసేది. సో అమ్మ ఇలా అని భోజనం వద్దు నాన్న, మా చిన్నప్పుడు పంచదార వేసుకుని 2 ఇడ్లీ తిన్నానా అని చెప్పుద్ది. అలా ఎవరైనా పెద్ద మనిషి భోజనం చేయిస్తున్నానా అంటే, చూసారా దుర్మార్గుడు, భోజనం లేకుండా ఈ వ్యక్తిని చంపేద్దామని చూస్తా అంటావేంటి? అలా ఉంది సార్, అలా ఉంది. ఆవిడ అడిగిన క్వశ్చన్ అయితే మంచిదే కదా ఆ దేవాలయాల విషయంలో. కాబట్టి మనం చూడాల్సింది ఆవిడ అడిగే ప్రశ్నలు నిజమా కాదా, న్యాయమా కాదా. అంటే అసలు నిజమైన అఘోరీనే అంటారా మీరు తనని? అంటే నేను దాని మీద మనం వ్యాఖ్యానించడానికి తెలియకుండా మనం మాట్లాడలేము. కానీ ఆ పర్సన్ ఎవరైనా అడిగేది అయితే నిజం. ఇప్పుడు అఘోరీ గురించి చర్చ వేరు, ఇక టాపిక్ అది కాదు. మేబీ అఘోరీ ఆర్ నాట్, బట్ ఘోరాన్ని అయితే ప్రశ్నిస్తుంది. అది చాలు, అది మన అది మెయిన్ కదా. రైట్, అవును కదా. ఇప్పుడు రేవంత్ ఒక్కసారిన మాట్లాడా ముత్యాలమ్మ గురించి? ఎందుకు మాట్లాడు? బాధ్యత లేదా? ఎందుకు కదా? మైనారిటీ ఓట్లు పోవా? మైనారిటీ ఓట్లు ఎందుకు పోతాయి సార్? అంటే ఇప్పుడు ఆ తన్నిన దొంగోడిని ఈ మైనారిటీని సపోర్ట్ చేస్తే వాళ్ళంతా దొంగలనా? తప్పు కదా. వాళ్ళందరినీ దొంగలంటే తప్ప కదా. ఇంకా బుద్ధిమంతుడు ఏం చేయాలి? ఇలా చేయడం ఇస్లాంకి విరుద్ధం అని వాళ్ళ పెద్దలతో చెప్పించాలి, చెప్పుచ్చుకుని వాడిని కొట్టించాలి కదా. అలా కదా సామరస్యం వచ్చేది. నువ్వు గమ్మునున్నావంటే దాని అర్థం సపోర్ట్ చేసినట్టేనా కదా. కాబట్టి నేను చెప్తాను, అంటే అతను మతి స్థిమితం లేదేమో కదా. ఇంకా అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ సార్. పిల్లోడు చిచ్చుపోస్తే గొడ్డ తెచ్చి తుడిచినట్టుగా అది ఫిక్స్డ్ డైలాగ్. ఈ మతి స్థిమితం లేనివాడు కుడి చేతితో తింటాడా, ఎడం చేతితో తింటాడా? వాళ్ళ అమ్మకి పిల్లానికి తేడా తెలిసే వాడికి తెలడా? మసీద్ మీద ఎప్పుడన్నా వచ్చేసాడా? చర్చి దగ్గర ఇలాంటివన్నీ చేశాడా? ఇవన్నీ కన్సిడర్ అయితే మతి స్థిమితం లేనివాడు. వాడు మతోన్మాది కదా. మతోన్మాదం పేటెంటెడ్ ఎవరు? ఎడారి 1, 2 మతాలు. సెక్యులరిజం పేటెంట్ మందే కదా. దైవం అంతటా ఉన్నాడని చెప్పేవాడు మతోన్మాద. నేను పెట్టిన పేరుతోనే పిలవాలి అనేవాడు మతోన్మాద. మీరు చెప్పండి, చెప్పండి. మతోన్మాది, తీవ్రవాది, ఉగ్రవాది ఈ పదాలకు ఎవరు సూటబుల్? వాళ్ళే కదా ప్రపంచంలో, వాళ్ళు పేటెంటెడ్ కదా. కానీ మీరు చెప్పినట్టు హిందువులు అయ్యి ఉంటే ఈ దరిద్రం పోద్ది, ఆ స్థితికి చేరుకుంటే మంచిదే.